గ్రంథంలోంచి 33వ అధ్యాయము 3వ వచనంలో, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. చూడండి, మనం సహాయం కోసం లేకపోతే సలహా కోసం, దేవుని స్తోత్రం, మనం వేరే చోటకి వెళ్ళక్కర్లా. దేవునికి మనం మొరపెడితే ఆయనంట మనకు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు దేవుడు మనకు తెలియజేస్తాడంట. మనం ఎలాగ నడుచుకోవాలి, దేవుని స్తోత్రం, మనకి దేవుడు బోధిస్తాడు. మన ఆత్మకి దేవుడు బోధిస్తూ ఉంటాడండి. దేవుని స్తోత్రం, అన్నీ ఆయనలోనే ఉన్నాయండి. మనం ఎక్కడికి వెళ్ళక్కర్లా. కానీ మనం చేయవలసింది ఏంటంటే ఆయనకు మొరపెట్టాలి. అక్కడే మనకి తేడా తగులుతుంది. దేవుని స్తోత్రం, మనం ఆయనకి ఏ సమస్య కావాలన్నా చిన్న ప్రార్థన చెయ్యండి. దేవుని స్తోత్రం, ఆయన అంట మనకి చెప్పలేను, ఆయన మనకి గూఢమైనటువంటి సంగతులు మనకు తెలియజేస్తాడంట. దేవుని గ్రహించలేని గొప్ప గూఢమైనటువంటి సంగతులు మనకి దేవుడు బోధిస్తాడు. ఎంత మంచి దేవుడు మనకు ఉన్నాడండి. అన్నీ ఆయన దగ్గర అడిగి మనం పొందుకోవటమే. దేవుని స్తోత్రం, స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. అందుకని ఏమి అడగకయే మీరేమీ పొందలేకపోతున్నారు అంటున్నాడు దేవుడు. కాబట్టి మనం అడగాలి. అడిగినప్పుడు అంట మనం వేరే చోటుకి ఎక్కడికి వెళ్ళక్కర్లా. అన్నీ మనకి ఏ సమయంలో సందర్భాన్ని బట్టి మనకి సహాయం చేసే దేవుడు యేసయ్య. ఇలాగ మనం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం, ఆయన మనకి ఏం చేయాలంటే ఆయనకు మొరపెట్టాలి. అన్ని విషయాల్లో ఆయనకి ఏం చేయాలి, మనం మొరపెట్టాలి. దేవుని స్తోత్రం, సమయం పోనీక సద్వినియోగం చేసుకోవాలి. సమయం దొరికినప్పుడల్లా రేతిరని కాదు, పగలని కాదు, ఆయన సన్నిధిలో మొరపెట్టు. గూఢమైనటువంటి సంగతులు దేవుడు నీకు గ్రహింప సఖ్యము కాని గూఢమైనటువంటి సంగతులు దేవుడు నీకు బోధిస్తాడు. నాకు ఎవరు ఆలోచన చెప్తారు, నాకు సహాయము ఎటు, నా దారి ఏ దారి అని భయపడుకు నా సహోదరి, నా సహోదరుడా. ఆయనకి నువ్వు మొరపెట్టు. గూఢమైనటువంటి సంగతులు దేవుడు నీకు బోధిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక.